బిగ్ బాస్ షాకుల మీద షాకులు అండి. ఏమంటారా? ఈ వీక్ లో అయితే నో ఎలిమినేషన్ అన్నమాట. సో ఎలిమినేషన్ ఎవరు అవ్వలేదు. అందరూ దివ్య అనుకుని కామెంట్లు పెట్టారు. నేను కూడా పోస్ట్ కూడా చేశానండి. వీడియో కూడా చేశాను దాని మీద. బట్ ఎమాన్యుల్ గారు పవర్ వాడి సో ఈ వీక్ అయితే ఎలిమినేషన్ లేకుండా చేశారు. సో ఎవరైతే ఈ 6 మెంబర్స్ ఉన్నారో నామినేషన్ లో అందరూ సేవ్ అయినట్టే. సో నెక్స్ట్ వీక్ రితు ఎలాగో కెప్టెన్ గారు తను కూడా సేవ్ అయినట్టే. సో ఇప్పుడు అందరి కళ్ళు తనుజ దివ్య మీద ఉన్నాయండి. సో ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య? ఎందుకంటే చాలా చాలా ఫైర్ అయింది. ర్యాపిడ్ ఫైర్ లా అయింది ఇద్దరి మధ్య. సో బిగ్ బాస్ ఈ యొక్క 9th సీజన్ లో అంతా ఎంత కన్వర్జేషన్ ఎవరి మధ్య జరగలేదన్నమాట. సో వీళ్ళిద్దరు ఎలా ఉండబోతుంది, ఎలా ఆడతారు, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎలా ఉండబోతుంది, అందరూ ఫోకస్ మండే మాత్రం అస్సలు మిస్ అవ్వరు నాకు తెలిసి. మొత్తానికి బిగ్ బాస్ ఈ ఫ్యామిలీ వీక్ అందరినీ హ్యాపీగా ఉంచడానికి అనుకుంటాను నాకు తెలిసి. ట్విస్ట్ పెట్టేసి నో ఎలిమినేషన్ చేశాడు. చూద్దాం మరి. సో నెక్స్ట్ వీక్ ఎవరు నామినేషన్ ఉంటారండి అది ఈగల్లే వెయిటింగ్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మాత్రం దివ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అండి. ఈ వీకెండ్ ఎంజాయ్ చేస్తారు. తనుజ ఫ్యాన్స్ అయితే మాత్రం కొంచెం డల్ అవుతారు. బట్ ఇంకో విషయం ఏంటంటే దివ్య ఓటింగ్ అయితే పెరుగుతుందండి ఇప్పుడు. సో నాకు తెలిసి టాప్ 5 లో ఉండడానికి ఇది బెస్ట్ గోల్డెన్ ఛాన్స్ దివ్యకి. చూద్దాం మరి. సో ఈ ఆపర్చునిటీ ఎలా వాడుకుంటారు తను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.